శివశంకర్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఏంటి సిబిఐకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏ మేరకు కనిపిస్తున్నాయి? అసలు వారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ కేసులన్నింటినీ నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టు ఇందాక పెద్దల విశ్లేషకులు చెప్పినట్లు ఒక్కసారి మనకు కామన్ పీపుల్గా ఆలోచన చేసినా కూడాను ఏం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి ఆ కేసుల్లో ఏదైతే మనకు మేజర్ కేసులు ఉన్నాయి కదా, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది, ఐఆర్ఆర్ సంబంధించింది, ఇసుక కానీ లేకపోతే లిక్కర్ది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ ఫైబర్ నెట్ కానీ తీసుకున్నట్లయితే ఈ కేసుల్లో పూర్తి ఆధారాలతో ఏసీబీలో కావచ్చు, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చి ఢిల్లీలో అప్పట్లో సిద్ధార్థ లూత్రా ఇంకొకరు ఇంటర్నేషనల్ లాయర్లను తీసుకొని వచ్చినా కూడాను ఆ యొక్క వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం పూర్తిగా కన్విన్స్ అయ్యేసి ఈ కేసులో మెరిట్స్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయనని 52 రోజుల పాటు జైల్లో కూడాను ఉంచడం జరిగింది. తర్వాత ఆయనకి ఏదో ఫైల్స్ ఉన్నాయి, ఇంకొకటి ఆరోగ్య రీత్యా, మరోసారి చెప్తున్నాను, ఆయనకు ఆరోగ్య రీత్యా కళ్ళు కనిపించట్లేదు, పాపం ఇబ్బందులు పడుతున్నారు పెద్ద ఆయన అనేటువంటి ఉద్దేశంతో మెర్సీ గ్రౌండ్స్ కిందట ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఒక్కసారి ఓకే. ఇప్పుడు దానికి సంబంధించినది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఇదే వ్యక్తి ఈ యొక్క విచారణ సంస్థలకు అధిపతిగా, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విచారణ చేసినటువంటి సంస్థలు ఏసీబీ దగ్గర నుంచి సిఐడి వరకు అన్నింటికీ కూడాను ప్రభుత్వాధినేతగా ఆయనే కాబట్టి, ఆయన సమీక్ష చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది కాబట్టి, ఆయనకు సంబంధించిన కేసుల్లోనే నిష్పక్షపాతంగా ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అనుమానము. ఒక ఉదాహరణ చెప్తానండి, కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక మోసగారి, మహామోసాలు చేస్తాడు, భారీగా దొంగతనాలు చేస్తాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద ఒక విచారణ చేస్తారు, పోలీసులకు చెప్తే కేసులు ఫైల్ చేసి విచారణ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యక్తే, మోసం చేసినటువంటి వ్యక్తే ఆ యొక్క ఒక పోలీస్ బాస్గా వచ్చాడు అనుకోండి. ఆ వ్యక్తి తను చేసినటువంటి దొంగతనానికి నేను దొంగతనం చేసినా అనేటువంటి సర్టిఫై చేయగలడా? లేదు లేదనేటువంటి ఉద్దేశంతో ఈ పేపర్లో, ఈ ఫైల్లో, ఈ యొక్క విచారణలో, ఎఫ్ఐఆర్లో ఆ యొక్క సంబంధించినటువంటివి అంతా కూడాను మాయ చేయడమో, మ్యానిపులేట్ చేయడమో ఏదో విధంగా చేసేసి తను నిర్దోషిగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి తపన ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉందో, అక్షరాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధిపతి కాబట్టి, అది కాకుండా జరిగినటువంటి సంఘటనలు ఆయన మొదటి నుంచి కూడాను నిందితుడిగా చేర్చినప్పటి నుంచి కోర్టుల్లో కూడాను నేను తప్పు చేయలేదని చెప్పట్లేదు. 17A అని ఒక సెక్షన్ పెట్టుకొని గవర్నర్ అనుమతి తీసుకోలేదని సుప్రీం కోర్టు వరకు నడిపాడు, ఆయన చేశారు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వంలోకి వస్తాను, ఇందాక మీరు చెప్పినట్టు ఇదంతా కూడాను సిఐడి కార్యాలయాన్ని, ఏదైతే సిట్ కార్యాలయం ఉందో తాడేపల్లిలో, కుంచెన్పల్లిలో ఆ యొక్క కార్యాలయాన్ని మూతవేయడమే కాకుండా ఈ యొక్క దానికి సంబంధించినటువంటివి ప్రభుత్వం కేసు పెట్టింది ఇంతకుముందు. దేనికి? ఇది రాజకీయ సంబంధించినటువంటి కేసు కాదు, ఆర్థికమైనటువంటి అవకతవకలు జరిగినటువంటి కేసు ఇది. ఈ కేసుకు సంబంధించినటువంటి వాటిలో ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆ యొక్క ఫైల్స్లో రహస్యమైనటువంటి డాక్యుమెంట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదించేటువంటి ప్రాసిక్యూటర్లు కావచ్చు, వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా చెప్తే దానికి సంబంధించి చేస్తారు. ఆ ప్రభుత్వము ఇప్పుడు అతనే అధిపతి, తర్వాత నిందితుడు అతనే. సో ఇటువంటి కాంట్రడిక్షనరీ ఉన్నప్పుడు, సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించింది ఆ సామాజిక కార్యకర్త అయినటువంటి తిలక్ గారు హైకోర్టులో ఏ విధంగా వేశారో, ఆ వాదనల్లో కూడా విన్న తర్వాత ఈయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏ విధంగా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారంటే, అతను ఒక పత్రికాధిపతి అంట, ఆ పత్రికకి ఎంత సర్క్యులేషన్ ఉంది, పత్రిక ఉందా లేదా, ఇన్ని క్రాష్ క్వశ్చన్స్. ఎగ్జాక్ట్లీ అదే అక్కడికే రాబోతున్నారు. అదే సంబంధించినటువంటి ఇంత వాదనలు జరిగిన తర్వాత ఆ యొక్క న్యాయమూర్తులు ఇద్దరు కూడాను క్లియర్గా ఈ పత్రికా సర్క్యులేషన్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కేసుకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక సాధారణ పౌరుడు అంబేద్కర్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అయితే నాకు తెలియదు కానీ కాదండి, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కావచ్చు, మనం చేసినటువంటి చట్టాలలో భారతీయ శిక్షా స్మృతుల ప్రకారము ఎవరైనా కూడాను భారత పౌరుడికి
ప్రజావాజ్యం కోరేటువంటి హక్కు ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా కూడాను PIL పిల్ వేసేటువంటి హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. అతనికి పేపరే ఉండాలని కాదు, అతడు రామోజీరావే కావాలని కాదు, అతను వేమూరు రాధాకృష్ణ కావాలని కాదు, ఇవన్నీ ఛానళ్ళు ఉండాలనేటువంటి ఎక్కడా లేవు. మీ క్వశ్చన్లు లాయర్లు ఎట్లా అడుగుతున్నారంటే ఏదో ఒక విధంగా ఇది పిల్లిని విచారించే అర్హత లేదని త్రుటిలోనే తొక్కడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చేశారు? నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా ఆయనే న్యాయపరంగా ధర్మపరంగా అతనే బయటికి వచ్చేసేసి నేనే అధిపతి, నా మీదనే ఇక కేసులన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేసేటువంటి ధర్మం కాదు కాబట్టి నేను తప్పు చేయలేదని ఆయన భావిస్తే ఆయన కొద్ది ఆయనే స్వయంగా ఇది వచ్చిన తర్వాత పిల్లికి హైకోర్టుకి చంద్రబాబు తరపున లాయర్లు ఇవ్వచ్చు, మేమే ఇస్తున్నామండి, సిబిఐ విచారణ చేయించండి, ఇది ఈడీ కూడా విచారణ చేయండి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 2000 కోట్లు ఏదో దొరికినాయి కదా వల్ల శ్రీనివాస్ కూడా అన్ని కూడాను. చంద్రబాబు నాయుడే ఈ రోజు నిజాయితీ పరంగా ధర్మపరంగా న్యాయపరంగా తనే దానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సిబిఐ విచారణ జరిపించండి అని అతని దగ్గరే ఒక లెటర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే చెప్తుంటాడు కదా ఆయన ఆహా మేధావిగా, అతనే ఒక ధర్మం సృష్టించిన వ్యక్తిగా, అతనే ఈ చట్టాలు రూపొందించిన వ్యక్తిగా, అతనే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా ఆయన చెప్తుంటారు కాబట్టి ధర్మబద్ధంగా ఆయనే సిబిఐకి కోర్టుకి సిబిఐ విచారణ జరిపించండి అనేటువంటి ఇస్తారేమో అనేటువంటి ఆశిద్దాం. ఇంకోటండి ఇందులో లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కదా కొంతమందికి, వాటిని విత్డ్రాల్ చేయడం కానీ అధికారులు ఉన్నారు కదా, ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరైతే ఈ కేసులో వాళ్ళు వ్యక్తిగతంగా కాదు ప్రభుత్వ పరంగా ఆ రోజు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినటువంటి వారి మీద వాళ్ళకి సంబంధించినటువంటి విధిలో భాగంగా ఆ యొక్క విచారణ చేస్తే విచారణ చేసినటువంటి అధికారులు ఎవరిని కూడా కక్షపూరితంగా పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టి ఆ పొజిషన్స్ లో ఈ రోజు తనకు కావాల్సినటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎంతగా ప్రయత్నిస్తున్నారని ఈ కేసు నీరుగార్చి మీరు అన్నట్టు ఎక్కడా కూడా అండి ఈవెన్ ప్రవీణ్ కుమార్ అయితేనేమి స్వర్ణజిత్ సేన్ కానీ వీళ్ళందరూ కూడాను వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తుంటే అందరూ బిత్రపోతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసాము, ఈ రాష్ట్రం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు అండి చంద్రబాబు నాయుడు సీఎంఓలో పనిచేసేసి కరడు కట్టిన సీఎం అభిమానులని పదే 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 చాలా మంది చెప్పినా కూడా అధికారులకు ఎందుకన్నా రాజకీయాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈవెన్ సిసిఎల్లో సాయి ప్రసాద్ గారు తర్వాత వచ్చేసేసి అధికారులందరూ కూడా అహ్మద్ బాబు దగ్గర నుంచి ప్రద్యుమ్న ఈ రోజు ఉన్నటువంటి ప్రద్యుమ్న సీఎంఓలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను గతంలో చంద్రబాబుతో అంటగాగి పని చేసినా కూడా ఏ ఒక్కరి మీద కూడా వివక్ష చూపకోకుండా కక్ష సాధింపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అందరికి కూడా ప్రాముఖ్యమైనటువంటి పోస్టుల్లో పెట్టి ఈవెన్ ఆర్పి ఠాకూర్ కూడా అండి రిటైర్ అయిన తర్వాత కూడా పోస్టింగ్స్ అనేటువంటి కూడా ఒకటి నామినేట్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయాలకి ఈ పాపం ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఆ బ్యూరోక్రాట్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? పొలిటికల్ గా కక్ష కడుతున్నావు. ఈ రోజు జోగి రమేష్ దగ్గర నుంచి అదే విధంగా పూర్తిగా జోగి రమేష్ గారి అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈవెన్ పార్టీ ఆఫీస్ లో కూడా ఎవరెవరో ఆ సీసీ కెమెరాల్లో కూడా చూస్తే ఈ రోజు తెలుగుదేశంలో తిరిగే వాళ్ళే సగం మంది ఉన్నారు. సీసీ కెమెరాలు చూసేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. ఈరోజు వాళ్ళందరికీ కాకుండా ఈరోజు పొలిటికల్ గా మీరు చేసేటువంటి దమనకాండ పక్కన పెడితే ఐఏఎస్ల ఐపీఎస్ల మీద వాళ్ళ కక్ష సాధింపు ఏంటండి? ఎక్కడా చూడలేదు ప్రపంచంలో. ఈ భారతదేశంలో ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఐఏఎస్ వాళ్ళను వాంటెడ్ గా 18 మందిని, అది కూడా అండి నిజంగా ఎంత కోపమో ఐపీఎస్ల మీద ఎంత కోపమో ఏమో కానీ సార్, వాళ్ళకి నార్మల్గా ఏంటంటే జిఏడికి అటాచ్ చేసిన తర్వాత లేదా డిపార్ట్మెంట్కి అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఉదయమో లేకపోతే జనరల్గా వెళ్ళకపోవడమో శాలరీలు రాదు. మెయిన్ డిపార్ట్మెంట్ అసైన్ చేస్తేనే శాలరీస్ వస్తుంది. అంతవరకు ఏంటంటే జనరల్ ప్రోటోకాల్ ప్రకారము వాళ్ళకి నామ్స్ ప్రకారము ఏ రాష్ట్రంలో అయినా కూడాను పోస్టింగ్ ఇచ్చేంత వరకు ఎప్పుడైనా అవసరం ఉంటే డిపార్ట్మెంట్కి వెళ్తారో లేకుంటే లేదు. అలాంటిది ఈరోజు మెమో ఇచ్చి వాళ్ళ మీద కక్ష సాధింపు ఎలా ఉందంటే వాళ్ళని ఎలా 4th గ్రేడెడ్ ఆఫీసర్స్ లాగా ట్రీట్ చేస్తూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడికి వెళ్ళండి, అంత కక్ష సాధింపు చూడండి. నిజంగా ఎక్కడా చూడలేదు. ఐఏఎస్లు అందరూ కూడా పాపం నోరు ఇలా పట్టుకో ఉన్నారు. ఐపీఎస్లు కిందకి అధికారులంతా దేశమంతా విస్తుపోతోంది. 10 మంది ఐఏఎస్లు
10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లు ఇంకా తెలియాలి 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు 2 నెలలుగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అవమానం చేస్తున్నారంటే ఐపీఎస్లు అయితే రోజు డీజీపీ ఆఫీస్కు రావాలి, వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని వెళ్ళాలి. ఒక మెమో జారీ చేశారు. మెమోని మీకు చూపిస్తాను, ఒక్కసారి చూపించండి. ఈ మెమో చూపించండి ఒక్కసారి. మెమో ఏంటంటే 16 మంది ఐపీఎస్ అధికారులు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలోని వెయిటింగ్ హాల్లో ఉండాలి. ఉదయం 10 గంటలకు రావాలి, సాయంత్రం 5 గంటలకు రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళాలి. ఇది సార్ ఇప్పుడు ఐపీఎస్ల పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి మెమో. మీకు పోస్టింగ్లు లేవు, అయినా మీరు వచ్చి డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని వెళ్ళాలి. వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి. టీ ఇస్తారా? తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. సరే, ఇది సార్ ఈరోజు ఐపీఎస్ల పరిస్థితి. ఐఏఎస్లకు సంబంధించి కూడా సేమ్ ఇలాంటి కక్ష సాధింపులే.